సద్గురు శ్రీ కాకర్ల త్యాగరాజ నగర్ అంటే త్యాగరాజ నగర్ అని అనడం జరుగుతుంది. ఇదంతా కూడా మైదాన ప్రాంతము. ఈ వైపున ఒక రోడ్డు, సద్గురు శ్రీ కాకర్ల త్యాగరాజస్వామి సంగీత కళాక్షేత్రం. ఈ యొక్క కళాక్షేత్రంలో ఈ వైపున ఒక గేటు మనం చూస్తున్నాము. ఇటువైపున ఒక రోడ్డు ఉన్నది. ఇదంతా కూడా సిమెంటు మన కళాక్షేత్రం ముందు నేనే వేయించాను. చైతన్య కళాశ్రవంతి 1984లో ఎర్రాప్రగడ జన్మస్థలమైన గుడ్లూరులో ఏర్పాటు చేసుకున్న చైతన్య కళాశ్రవంతి ఆధ్యాత్మిక, సంగీత, సాహిత్య, సాంస్కృతిక సేవా సంస్థ. రిజిస్టరు ఒంగోలు చేశాము 722/02/2002లో ఈ యొక్క చైతన్య కళాశ్రవంతిని రిజిస్టర్ చేశాము. దీనికి నేను వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈ వైపున నీటి వసతి కోసం కొళాయి ఏర్పాటు చేశాము. అంతకుముందున ఈ వైపున గోడ లేదు, గోడను ఏర్పాటు చేశాము. ఈ వైపు ఒక డోరు, అటువైపున ఒక డోరు ఉంది. ఈ బాత్రూమ్ కమ్ లెట్రిన్ అన్ని వస్తువులతోటి ఇక్కడ బాత్రూమ్ ఏర్పాటు చేసుకున్నాము. వచ్చిన వాళ్లకు లేడీస్కి కానీ ఎవరికైనా ఇబ్బంది అనే ఉద్దేశం మీద ప్రస్తుతానికి నా కారును ప్రజెంట్ ఇక్కడ పెట్టున్నాను. ప్రోగ్రాం రోజు తీసి పక్కన పెట్టేసేసుకుంటాము. నేడు కర్నూలులో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న శ్రీ పాకాల కొండయ్య గారు, నెల్లూరులో ఆర్డీఓగా, పుటపర్తిలో డిఆర్ఓగా, రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేసి మెట్టు గ్రామంలో కూడా, తిరుపతి జిల్లా మెట్టు గ్రామంలో కూడా పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహము, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం అవన్నీ కూడా ఏర్పాటు చేశారు వారు. ఈ విగ్రహాన్ని వారు స్పాన్సర్ చేశారు. మనం చూస్తున్న ప్రదేశము 40x30 అడుగులుగా ఉంది. శ్రీ త్యాగరాజ పరబ్రహ్మణే నమః అని ఈ వైపున రాయించడం జరిగింది. ఈ రెండు వైపులా మెట్లు ఏర్పాటు చేసుకున్నాము. కళారాధనే దైవారాధన అనే నినాదంతో ఇక్కడికి విద్యుత్ కూడా సప్లై చేసుకున్నాము. బాత్రూమ్కి కూడా విద్యుత్ ఉంది. డిసెంబర్ 4న లలితా సింధూరి, భారతదేశంలో ఒక గొప్ప నర్తకి ఉందంటే లలితా సింధూరి. ఆ పాప చేత ఘంటసాల పాటలకు నృత్య ప్రదర్శన చేయించాము. చాలా అద్భుతంగా చేసింది పాప. ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ఎమ్మెల్యే గారిని, రహమతుల్లా గారు ఘంటసాల అవధానం చేసి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహావిష్కరణ చేస్తూ చైతన్య కళాశ్రవంతి వ్యవస్థాపక అధ్యక్షుని నేను ఈ కార్యక్రమాలు ఇలా చేసుకుంటూ, ఎదురుగా కనిపిస్తున్నది మా యొక్క ఇల్లు. ఎదురుగా వైపుగా చూస్తే మా హౌస్ వస్తుంది. హౌస్ కూడా ముందు వైపున చూపించి చేస్తాను. త్యాగరాజ పరబ్రహ్మణే నమః. అది
మా నివాసము. త్యాగరాజ కుటీరం అది ఎదురుగా ఉండేది. ఆ ముందు వైపున కూడా ఒక ఆర్చి వచ్చేసేస్తుంది. కారుకు వయసు 5 సంవత్సరాలు. కారులోనే ఎక్కడికైనా వెళ్తుండేవాడిని. ఇక్కడ నటరాజస్వామి యొక్క విగ్రహాన్ని ఇస్తూ ఆ నటరాజస్వామి కింద ప్రార్థనా శ్లోకం: ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాదితం త్వం వందే సాత్వికం శివం అంటూ రాయించవలసిన పని ఉంది. ఇది వేదిక. లైటింగ్స్ కూడా అరేంజ్మెంట్ చేశాము. ఇది 30x20 సైజులో ఈ వేదిక